ఈరోజు కార్యక్రమంలో మొదటిగా పంచాంగ విశేషాలు, దోసరాశుల ఫలితాలు, సమస్య పరిష్కారంలో ప్రేక్షకుల జాతక సమస్యలకు పరిహారాలు మరియు జ్యోతిష్యం సందేహాల గురించి తెలుసుకుందాం. మొదటిగా పంచాంగం విశేషాలు. తేదీ 13 జనవరి 2025 సోమవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం, శుక్లపక్షం. తేదీ పౌర్ణమి రాత్రి 3:56:42 వరకు. నక్షత్రం ఆరుద్ర ఉదయం 10:37:50 వరకు. వర్జం రాత్రి 10:27:18 నుండి 12:01:54 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:46:50 నుండి 1:31:27 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:39 నుండి 3:45:15 వరకు. అమృతగడులు లేవు. రాహుకాలం ఉదయం 8:13:39 నుండి 9:37:17 వరకు. ఇవి నాటి పంచాంగ విశేషాలు. తదుపరి దోసరాశుల వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మొదటిగా మేషరాశి. ఈ వారం మేషరాశి వారు వృత్తి వ్యాపారం ముందు కొన్ని అనాలోచిత నిర్ణయాలు తీసుకోవడం వలన అనుకున్నటువంటి ఫలితాలు పొందలేరు. తోటి వ్యాపారస్తుల వలన పేరు ప్రఖ్యాతులు భంగంగలుడికి అవకాశం కలదు. అన్నదమ్ములతో కలిసి చేయు జాయింట్ వ్యాపారం ముందు ఆకస్మిక ధననష్టం సూచిస్తుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు ప్రయాణాలు చికాకును కలిగిస్తాయి. భూ వివాదాలు మరింత జటిలమవుతాయి. నూతన పెట్టుబడులకు దూరంగా ఉండటం మంచిది. ఫైనాన్స్ రంగం వారికి వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. వస్త్ర వ్యాపారస్తులకు శ్రమతో కూడినటువంటి ఫలితాలు లభిస్తాయి. మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. ప్రభుత్వ కాంట్రాక్టులు అధికారులతో జాగ్రత్తగా మసులుకోవాలి. కళాకారులకు నూతన అవకాశాలు వస్తాయి. పారిశ్రామిక రంగాల వారు ప్రభుత్వ అధికారులతో ఆచితూచి అడుగు వేయాలి. చిత్ర పరిశ్రమ వారికి మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు ఉద్యోగరీత్యా ప్రయాణాలు కొంత అలసత్వాన్ని కలిగిస్తాయి. మీకు కలిగేటువంటి సమస్యలను స్నేహితుల యొక్క సహాయ సహకారాలతో పూర్తి చేస్తారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి వృత్తి వ్యాపారం ముందు మీకు సలహాలు సూచనలు అవసరం అవుతాయి. సంతానములకు సంబంధించి కొన్ని విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. సోదరి సోదరుల నుండి ఆర్థిక సహాయం లభిస్తుంది. ఈ వారం మేషరాశి వారు లక్ష్మీ హృదయ స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృషభ రాశి. ఈ వారం వృషభ రాశి వారు వృత్తి వ్యాపారం ముందు కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు పెద్దల యొక్క సలహాలు పాటించడం మంచిది. ఇనుము, సిమెంట్ రంగాల్లో వ్యాపారాల్లో ఈ వారం అనుకున్నటువంటి లాభాలు కలుగుతాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి వృత్తి వ్యాపారరీత్యా ప్రయాణాలు ఈ వారం లాభసాటిగా ఉంటాయి. నూతన విషయాలు తెలుసుకుంటారు. రాజకీయ రంగం వారు పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాజకీయ ఉన్నతి కోసం చేసేటువంటి ప్రయత్నాల్లో సఫలీకృతులు అవుతారు. చిత్రరంగం వారికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. విదేశీ ప్రయాణాలు సూచిస్తున్నాయి. కళాకారులకు ప్రభుత్వ కాంట్రాక్టులకు అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. వస్త్ర వ్యాపారస్తులకు మీకు అంచనాలు తగినటువంటి వ్యాపార అభివృద్ధి ఉంటుంది. ఫైనాన్స్ రంగం వారు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. విదేశీ వ్యాపారాలు లాభాలు తీసుకే సాగుతాయి. ఉద్యోగస్తులకు అన్నింటి విజయం సూచిస్తుంది. మార్కెటింగ్, సేల్స్ రంగాల వారికి ఉద్యోగ ఉన్నతి సూచిస్తుంది. సాంకేతిక రంగం వారికి నూతన ప్రాజెక్టులు అనుకూలిస్తాయి. స్త్రీలు అన్నింటి విజయాన్ని పొందుతారు. కుటుంబంలో అన్నదమ్ములతో ఉన్నటువంటి వివాదాలు పరిష్కార మార్గం తీసుకెళ్తాయి. సంతానం యొక్క వివాహ ప్రయత్నాలు సఫలమవుతాయి. స్థల వివాదాలు పరిష్కార మార్గం తీసుకెళ్తాయి. క్రీడాకారులకు విజయం వరిస్తుంది. ఈ వారం వృషభ రాశి వారు హనుమాన్ చాలీసాను పఠించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి మిథున రాశి. ఈ వారం మిథున రాశి వారికి వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి నూతన అవకాశాలు వచ్చినప్పటికీ తోటి వారితో గట్టి పోటీ ఎదురవడం వలన అనుకున్నటువంటి లాభాలు కలగవు. రాజకీయ నాయకులు మాటగారితనంతో అన్ని పనులు పూర్తి చేస్తారు. ప్రభుత్వ అధికారులతో సత్సంబంధాలను కలిగి ఉంటారు. పేరు ప్రఖ్యాతుల కోసం ధనాన్ని ఖర్చు చేయవలసి వస్తుంది. ప్రభుత్వ కాంట్రాక్టులకు ఫైనాన్స్ రంగం వారికి లాభాలతో కూడినటువంటి అభివృద్ధి ఉంటుంది. కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. వస్త్రరంగం వారికి అన్నింట విజయం సూచిస్తుంది. చిత్ర పరిశ్రమ వారికి గతంలో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. ఆనందంగా ఉంటారు. కళాకారులకు అన్నింట విజయం కలుగుతుంది. పారిశ్రామిక రంగాల వారికి ప్రభుత్వ అనుమతులు లభిస్తాయి. ప్రభుత్వ రంగంలో ఉద్యోగం చేస్తున్న వారు అధికారుల సహాయ సహకారాలతో అనుకున్న ప్రదేశాలకు బదిలీ అవకాశం కలదు. నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి. స్త్రీలకు విజయం వరిస్తుంది. కుటుంబంలో తల్లిదండ్రులతోనూ అన్నదమ్ములతోనూ సంతోషంగా ఉంటారు. పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. విద్యార్థులు టెక్నికల్ రంగంలో రాణిస్తారు. ఈ వారం మీరు లక్ష్మీ నృసింహ కరళంబ స్తోత్రం పఠించడం వలన మీకు కలిగేటువంటి ఇబ్బందులను అధిగమించవచ్చు. తదుపరి కర్కాటక రాశి. ఈ
ఈ వారం కర్కాటక రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు స్వల్ప ధననష్టం సూచిస్తుంది. ఖాతాదారులతోనూ తోటి వారితోనూ వాదన ప్రతివాదనకు దూరంగా ఉండటం మంచిది. రిషట్ రంగం వారు క్రింది పని వారి నుండి ఇబ్బంది ఎదుర్కొంటారు. నూతన వ్యక్తుల యొక్క సలహాలు పాటించడం వలన నష్టం జరుగుటకు అవకాశం కలదు. రాజకీయ నాయకులకు ప్రయాణాలు లాభిస్తాయి. ఈరోజు మీకు కలిగినటువంటి ఆచరణలు పెట్టడం వలన మంచి ఫలితాలు కలుగుతాయి. చిత్ర పరిశ్రమ వారికి ధనాభివృద్ధి ఉంటుంది. నూతన పరిచయాల వలన ఉన్నత స్థితి లభిస్తుంది. కళాకారులకు మంచి అభివృద్ధి కనిపిస్తుంది. ప్రభుత్వ కాంట్రాక్టులకు అప్రయత్నంగా కొన్ని అవకాశాలు వస్తాయి. ఫైనాన్స్ రంగం వారికి వ్యాపారాలు సజావు సాగుతాయి. ఖాతాదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. వస్త్ర వ్యాపారస్తులకు నూతన ఒప్పందాలు కలిసి వస్తాయి. విదేశీ వ్యాపారం ముందు గట్టి పోటీ ఎదురవుతుంది. ఉద్యోగస్తులు సకాలంలో అన్ని పనులు పూర్తి చేస్తారు. అడ్మినిస్ట్రేషన్, సివిల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వారికి ఉద్యోగ ఉన్నతి సూచిస్తుంది. కుటుంబంలో జీవిత భాగస్వామికి అనుకూలంగా ఉంటుంది. దీర్ఘకాలిక రుణాలు తీర్చే ప్రయత్నం చేస్తారు. బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు. ఈ వారం మీరు దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి సింహరాశి. ఈ వారం సింహరాశి వారికి వృత్తి వ్యాపారరీత్యా ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. అవి మీ యొక్క అభివృద్ధికి దోహదపడతాయి. సొంత నిర్ణయాల వలన మంచి ఫలితాలు పొందుతారు. ప్రముఖుల దగ్గర సత్సంబంధాల వలన వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. పారిశ్రామిక రంగాల వారికి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి అనుమతులు రాతపూర్వకంగా చేతికందుతాయి. రాజకీయ నాయకులు ఈ వారం నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతారు. రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ రంగం వారు నూతన వెంచర్లకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. ఫైనాన్స్ రంగం వారికి తోటి వారితో గట్టి పోటీ ఎదురవుతుంది. చిత్ర పరిశ్రమ వారికి వృత్తిలో మిశ్రమ ఫలితాలు కనిపిస్తాయి. విదేశీ వ్యాపారస్తులు ఇతరులను నమ్మి పెట్టుబడులు పెట్టరాదు. ఉద్యోగస్తులకు ఉద్యోగపరంగా అనుకూలంగా ఉన్నప్పటికీ ప్రమోషన్ల విషయంలో తోటి వారితో గట్టి పోటీ ఎదురవుతుంది. స్త్రీలు సకాలంలో అన్ని పనులు పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూ ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. మార్కెటింగ్, సేల్స్ రంగాల వారికి ప్రయాణాలు లాభిస్తాయి. కుటుంబంలో బంధుమిత్రుల రాకతో అధిక ఖర్చులు ఉండగలవు. భార్యాభర్తల మధ్య ఆర్థిక విషయాల్లో అవగాహన లోపించుకు అవకాశం కలదు. విద్యార్థుల యొక్క ఉన్నత విద్యా ప్రయత్నాలు సఫలమవుతాయి. ఈ వారం మీరు గాయత్రి అమ్మవారిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కన్యారాశి. ఈ వారం కన్యారాశి వారికి వృత్తి వ్యాపారం ముందు విలువైన కాంట్రాక్టులు లభిస్తాయి. వ్యాపార భాగస్వాముల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. రాజకీయ నాయకులు తోటి వారితో ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. శత్రుజయాన్ని పొందుతారు. రియల్ ఎస్టేట్ రంగం వారికి ఖాతాదారులతో ఉన్నటువంటి కోటి వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ఫైనాన్స్ రంగం వారికి మొండి బాకీలు వసూలవుతాయి. చిత్ర పరిశ్రమ వారికి కళాకారులకు ప్రయాణాలు లాభిస్తాయి. ప్రభుత్వం నుండి మంచి గుర్తింపు లభిస్తుంది. ప్రభుత్వ కాంట్రాక్టులకు, కన్స్ట్రక్షన్ రంగం వారికి అధికారులకు సహాయ సహకారాలతో అన్ని పనులు పూర్తవుతాయి. పారిశ్రామిక రంగాల వారికి తమ ఉత్పత్తులకు మంచి గుర్తింపు లభిస్తుంది. విదేశీ వ్యాపారం ముందు నూతన ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఉద్యోగస్తులు ఆఫీసులో కలిగేటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. స్త్రీలు మనీ సేవింగ్స్పై దృష్టిని సారిస్తారు. రక్షణ శాఖలో పనిచేస్తున్న వారికి ఉద్యోగ ఉన్నతి సూచిస్తుంది. కుటుంబంలో అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి వివాదాలు పరిష్కార మార్గ దిశగా వెళ్తాయి. వ్యక్తిగత ఆరోగ్య విషయంలో కంటి సమస్యలు ఉన్నవారు తగిన జాగ్రత్తలు పాటించాలి. విద్యార్థులు అకౌంట్స్ రంగంలో రాణిస్తారు. ఈ వారం మీరు దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి తులారాశి. ఈ వారం తులారాశి వారికి వృత్తి వ్యాపారం ముందు అన్ని ప్రణాళికలు సవ్యంగా సాగుతాయి. ఆర్థికంగా ఉత్తమ ఫలితాలు పొందుతారు. ఫైనాన్స్ రంగం వారికి స్థిరాస్తులపై చేసేటువంటి రుణ ప్రయత్నాలు చేతికి అందుతాయి. మిత్రుల యొక్క సహాయ సహకారాలతో వ్యాపారాన్ని విస్తరింపజేసే ఆలోచన చేస్తారు. చిత్ర పరిశ్రమ వారు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగం వారికి క్రయ విక్రయములు లాభసాటిగా ఉన్నప్పటికీ రిజిస్ట్రేషన్ విషయంలో ఈ వారం జాగ్రత్తగా మసులుకోవాలి. డాక్యుమెంట్స్ సరిగా చూసుకోవాలి. రాజకీయ నాయకులకు ప్రయాణాలు కొంత అలసత్వాన్ని కలిగించవచ్చు. వస్త్ర వ్యాపారస్తులు కొన్ని తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల లాభాలు తగ్గుతాయి. విదేశీ వ్యాపారం ముందు అనుకున్నటువంటి ఫలితాలు పొందుతారు. ఉద్యోగస్తులు మీకు తెలివితేటలతో మీకు ఎదురైనటువంటి జటిలమైన సమస్యలను పరిష్కరిస్తారు. నూతన విషయాలు తెలుసుకుంటారు. స్త్రీలకు ప్రమోషన్ లభించడానికి అవకాశం కలదు. ఈ వారం కుటుంబంలో పని ఒత్తిడి కారణంగా జీవిత భాగస్వామి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు. తగిన జాగ్రత్తలు అవసరం అవుతాయి. విద్యార్థులకు ఉన్నత విద్యా అవకాశాలు వస్తాయి. వ్యక్తిగత ఆరోగ్య విషయంలో శ్వాసకోశ ఇబ్బందులు ఉన్నవారు వైద్యుల యొక్క సలహాలు పాటించడం మంచిది. ఈ వారం మీరు సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృశ్చిక రాశి. ఈ వారం వృశ్చిక రాశి వారికి వృత్తి వ్యాపారంలో మంచి అభివృద్ధి ఉన్నప్పటికీ మీకు కలిగినటువంటి ఆలోచనలో నిలకడ లేకపోవడం వలన వచ్చినటువంటి అవకాశాలు చేజారిపోతాయి. వస్త్ర వ్యాపారస్తులకు, కన్స్ట్రక్షన్ రంగం వారికి అన్నింటి విజయం సూచిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగం వారికి ప్రతి విషయంలోనూ ఆలోచించి అడుగు వేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ కాంట్రాక్టులకు లైసెన్సులు దరఖాస్తు చేసుకోవడానికి మంచి సమయంగా చెప్పుకోవాలి. రాజకీయ నాయకులకు పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. చిత్ర పరిశ్రమ వారికి, కళరంగం వారికి ఆర్థికంగా మంచి స్థితి లభిస్తుంది. వైద్య, ఉపాధ్యాయ వృత్తులు ఉన్న వారికి ప్రభుత్వం నుండి మంచి గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగస్తుల యొక్క ప్రణాళికలు అన్నీ సవ్యంగా సాగుతాయి.
బ్యాంకింగ్ రంగంలో ఉన్న వారికి ఉన్నత ఉద్యోగం లభించే అవకాశం లేదు. స్త్రీలకు అన్నింటి విజయం సూచిస్తుంది. కుటుంబంలో బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు. తండ్రితో ఉన్నటువంటి పిత్రాజిత కోట్యహారాల్లో అనుకూలత ఏర్పడుతుంది. వ్యక్తిగత ఆరోగ్య విషయంలో కీలక సమస్యలు ఉన్నవారు తగిన జాగ్రత్తలు పాటించాలి. ఈ వారం మీరు సంకటనాశన గణేశ స్తోత్రాన్ని పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి ధనురాశి. ఈ వారం ధనురాశి వారికి వృత్తి వ్యాపారం ముందు మంచి అభివృద్ధి ఉంటుంది. నూతన ఒప్పందాలు, పెట్టుబడులు కలిసి వస్తాయి. సొంత నిర్ణయాల వల్ల మంచి ఫలితాలు పొందుతారు. రియల్ ఎస్టేట్ రంగం వారికి ప్రయాణాలు లాభిస్తాయి. నూతన విషయాలు తెలుసుకుంటారు. రాజకీయ రంగం వారు పంతాలకు పోవడం వల్ల అనుకోని ఇబ్బందులు కొని తెచ్చుకుంటారు. వస్త్ర వ్యాపారస్తులకు మొండి బాకీలు వసూలు చేయడం కష్టతరం అవుతుంది. ప్రభుత్వ కాంట్రాక్టులకు అధికారుల మెప్పు కోసం ధనాన్ని ఖర్చు చేయవలసి వస్తుంది. కన్స్ట్రక్షన్ రంగం వారికి అన్ని విధాలుగా ఉత్తమ ఫలితాలు సూచిస్తున్నాయి. విదేశీ వ్యాపారం ముందు ధనయోగాలు సూచిస్తున్నాయి. ఫైనాన్స్, బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తున్న వారికి ఉద్యోగ ఉన్నతి కలుగుటకు అవకాశం లేదు. నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి. స్త్రీలు నూతన బాధ్యతలు స్వీకరిస్తారు. కుటుంబంలో ఆనందంగా ఉంటారు. బంధుమిత్రులతో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. తల్లిదండ్రుల యొక్క సలహాలు, సూచనలు మీకు మేలు కలిగిస్తాయి. సంతానం యొక్క వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఈ వారం మీరు మహాలక్ష్మి అష్టకం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి మకర రాశి. ఈ వారం మకర రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు కొన్ని వ్యాపార ప్రణాళికలు తారుమారైనప్పటికీ ఆర్థికంగా అనుకున్నటువంటి లక్ష్యాలను చేరుకుంటారు. ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్ రంగం ముందు అనుకూలత ఏర్పడుతుంది. వస్త్ర వ్యాపారస్తులు వ్యాపార విస్తరణ దిశగా పెట్టుబడులు కొనసాగిస్తారు. రియల్ ఎస్టేట్ రంగం వారికి క్రయ విక్రయములు కొంత చికాకును కలిగించవచ్చు. రాజకీయ రంగం వారి యొక్క ఆలోచనలో మంచి అభివృద్ధి ఉంటుంది. ఫైనాన్స్ రంగం వారికి, పారిశ్రామిక రంగాల వారికి పని ఒత్తిడి ఎక్కువగా ఉండడానికి అవకాశం కలదు. చిత్ర పరిశ్రమ వారికి ఇతరుల యొక్క సహాయ సహకారాలతో అన్ని పనులు పూర్తవుతాయి. ప్రభుత్వ రంగంలో ఉద్యోగం చేస్తున్న వారికి ధనయోగాలు కలుగుతాయి. సాంకేతిక రంగంలో ఉద్యోగం చేస్తున్న వారికి విదేశీ ప్రాజెక్టులు కలిసి వస్తాయి. కుటుంబంలో జీత భాగస్వామికి వృత్తి వ్యాపారం ముందు మంచి అభివృద్ధి ఉంటుంది. నూతన గృహ కొనుగోలు ప్రయత్నాలు సఫలమవుతాయి. దీర్ఘకాలిక రుణాలు తీర్చే ప్రయత్నం చేస్తారు. ఈ వారం మకర రాశి వారు లలిత అమ్మవారిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కుంభరాశి. ఈ వారం కుంభరాశి వారికి వృత్తి వ్యాపారం ముందు కోర్టు వ్యవహారాల్లో విజయం లభిస్తుంది. వివాదాలు పరిష్కారం అవుతాయి. ధనయోగాలు కలుగుతాయి. రాజకీయ రంగం వారికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. ఈ వారం మీకు కలిగినటువంటి ఆలోచనలు ఆచరణ పెట్టడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. రియల్ ఎస్టేట్ రంగం వారికి స్థల క్రయ విక్రయములు లాభసాటిగా ఉంటాయి. నూతన ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఫైనాన్స్ రంగం వారికి వ్యాపారరీత్యా ప్రయాణాలు లాభిస్తాయి. విదేశీ వ్యాపారం ముందు ఆశించిన ఫలితాలు కలుగుతాయి. ప్రభుత్వ కాంట్రాక్టులకు అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. పారిశ్రామిక రంగాల వారు పరిజ్ఞానం పెంపొందించుకునేందుకు దూర ప్రయాణాలు చేస్తారు. కన్స్ట్రక్షన్ రంగం వారికి నూతన ప్రణాళికలు కలిసి వస్తాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఉన్నత స్థితి లభిస్తుంది. స్త్రీలు నూతన అవకాశాలు అందిపుచ్చుకుంటారు. వైద్య వృత్తులు ఉన్న వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. కుటుంబంలో జీవిత భాగస్వామికి సుఫలితాలు చోటు చేసుకుంటాయి. బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు. విద్యార్థులు మంచి ఫలితాలు పొందుతారు. ఈ వారం మీరు నవగ్రహ పీడాహార స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. చివరిగా మీన రాశి. ఈ వారం మీన రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు ఖర్చులు అధికంగా ఉండగలవు. శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఫైనాన్స్ రంగం వారికి ప్రణాళికలు తారుమారే అవకాశం కలదు. వస్త్ర వ్యాపారస్తులు మతిమరుపు వలన కీలకమైన నిర్ణయాలు తీసుకోలేరు. రియల్ ఎస్టేట్ రంగం వారు పంతాలకు పోయి పెట్టుబడులు పెట్టడం వలన ధననష్టం చవిచూడాల్సి వస్తుంది. రాజకీయ నాయకులు ప్రతి విషయంలోనూ ఆలోచించి అడుగు వేయటం వలన అనుకున్న ఫలితాలు పొందుతారు. కళాకారులకు, చిత్ర పరిశ్రమ వారికి ఆలోచన విధానంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ప్రభుత్వ కాంట్రాక్టులకు, కన్స్ట్రక్షన్ రంగం వారికి నూతన పరిచయాలు కొంతవరకు సహకరిస్తాయి. విదేశీ వ్యాపారం ముందు పెట్టుబడులు లాభిస్తాయి. ఉద్యోగస్తులు సహోద్యోగుల సహాయ సహకారాలతో అన్ని పనులు పూర్తి చేస్తారు. స్త్రీలు రీసెర్చ్ రంగంలో ఉన్న వారికి ఉత్తమ స్థితి లభిస్తుంది. కుటుంబంలో పిత్రాజిత కోర్టు వ్యవహారాల్లో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. దంపతుల మధ్య అన్యోన్యత బాగుంటుంది. వ్యక్తిగత ఆరోగ్య విషయంలో పెరాలసిస్తో బాధపడుతున్న వారు తగిన జాగ్రత్తలు పాటించాలి. ఈ వారం మీరు చంద్రగ్రహ స్తోత్రం పఠించడం వల్ల మీకు కలిగేటువంటి ఇబ్బందులు అధిగమించవచ్చు. తదుపరి అంశం సమస్య పరిష్కారం. సమస్య పరిష్కారంలో మొట్టమొదటి కాల లైన్లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. జయగురత, నమస్కారం అండి. నమస్కారం సార్. అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? నా గురించి. అమ్మా, మీ పేరు, పుట్టిన తేదీలు ఇవ్వండి. నా పేరు సత్యజ్యోతి. అమ్మా, ఇది 12/4/1996. అమ్మా 11/4 అంటే 11/4 ని కాకపోతే తెల్లవారుజాము అంతే అమ్మా. తెల్లవారితే శుక్రవారం ఎన్నింటికమ్మా? 3 o'clock పుట్టాను. 3 o'clock. ఎక్కడ పుట్టారు? నర్సీపట్నం. శ్రవణ నక్షత్రం 1వ పాదంలో పుట్టారమ్మా మీరు. అవును సార్. కుంభలగ్నం అంటారు. రాశి మకర రాశి అవుతుంది.
ఈ కుంభలగ్నంలోకి పుట్టిన వాళ్ళకి శుక్రుడు చాలా బలంగా ఉన్నారండి, గురువు బాగున్నారు, రవి కుజులు అందరూ కూడా బాగున్నారు, జాతకరీత్యా మంచి యోగాలు ఉన్నాయి. అయితే మీ జాతకరీత్యా ఏంటంటే శని కేతు చంద్రుల వలన రాహు వలన కొన్ని యోగాలు బలహీనపడతాయి. అందువలన శని కేతు చంద్ర రాహుకి సంబంధించినటువంటి శ్లోకాలు రోజు చదువుకుంటూ దుర్గమ్మ వారిని ఆరాధిస్తే మీ లైఫ్లో మంచి ఫలితాలు వస్తాయమ్మా. ఇప్పుడు మీ డౌట్ ఏంటి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? మ్యారేజ్ గురించి అంటే చాలా చూస్తున్నారు కానీ ప్రతిదీ రిజెక్ట్ అయిపోతుంది. ఎందుకు ఎక్కడ రిజెక్ట్ అవుతుంది? మీకు ఏంటి ప్రాబ్లం ఏమంటున్నారు? కుజదోషం అంటున్నారా? ఏమో రీజన్స్ తెలియట్లేదు. అట్లా కొంచెం సన్నంగా ఉన్నాను. మీరేం చదువుకున్నారు? నేను చార్టెడ్ అకౌంటెంట్. ఏం లేదమ్మా, మీ మెయిన్ నేను చెప్పిన పరిహారాలు చేయించండి, పెళ్ళి అయిపోతుంది. ఓకే, ఎందుకంటే శుక్రుడు పైన శని దృష్టి పితృసౌఖ్యాన్ని పితృరాజితాన్ని బలహీనపరుస్తారు. తర్వాత రవికేతు కలయిక. ఓకే, పక్కగా పెట్టేద్దాం. అయితే ఏంటంటే తండ్రికి సంబంధించిన ఒక ఈవెంట్ అనేది ఇలా జరిగింది, దాని కారణాలు శని కేతువులు అవుతున్నారు. అందువల్ల మీరు శని కేతు చంద్ర రాహులకి పరిహారం చేయించండి, నెక్స్ట్ ముహూర్తాలకి పెళ్ళి అయిపోతుందమ్మా. ఓకే, మీ జాతకం ఇచ్చినప్పుడు కుజదోషం అంటారేమో కొంతమంది, అది పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, మీరు కూడా శ్లోకాలు పొద్దున్న 6 లోపు చేయండి, కలిసి వస్తుంది, అంతా బాగుంటుంది. ఓకేనమ్మా, ఇంకేం సందేహాలు ఉన్నాయా? ఇంకేం లేదు. ఆ పెళ్ళి అంటే చాలా ఇంకా వచ్చిన వెళ్ళి ఏమీ కుదరట్లేదు, ఇంకా అన్ని రిజెక్షన్స్ అవుతున్నాయి అని చెప్పి ఇంకా లేదమ్మా. రిజెక్షన్స్ అవడానికి కారణాలు ఈ జాతకరీత్యా సప్తమాధిపతి కేతుతో కలవడం చిన్న చిన్నమ్మా. నేను చెప్పినవి చేయండి, ఇమీడియట్గా పెళ్లి క్లారిటీ వస్తుంది మీకు. ఓకే సరే, మంచిదమ్మా. నీకు మంచి జాబ్ ఉన్న అబ్బాయి వస్తాడు, జాతకం అంతా బాగుందమ్మా, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఓకే, మీరు ఇల్లు కూడా కొంటారు ఇప్పుడు. ఓకే, 2027 లోపు ఇల్లు కూడా కొంటారు, పెళ్ళి అయిపోతుంది ఇమ్మీడియట్గా. సరే అమ్మా, జాగ్రత్త అమ్మా, శుభం. సమస్య పరిష్కారంలో ఇంకొక కాల లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జాగ్రత్త, నమస్కారం అండి. నమస్కారం స్వామి. అమ్మా నమస్కారం అమ్మా, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలి? నేను నా గురించేను. అమ్మా పుట్టిన తేదీలు చెప్పండి, పేరు. ఆగస్ట్ 2, 1981. టైం అమ్మా? టైం 6 to 7 సార్, మార్నింగ్. ఎక్కడ పుట్టారు? కావలి. చూడండి, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మకా నక్షత్రం 3వ పాదంలో పుట్టారమ్మా. ఓకే, ఇప్పుడు మీరు ఇచ్చిన టైం మనకి అడ్జస్ట్మెంట్ కొద్దిగా కష్టం అవుతుంది కాబట్టి, ఒకటి మీ సంతానం స్త్రీ సంతానమా? సంతానం కోసమే చేశాను. సంతానం కోసం అయితే మీరు 6:30కి పుట్టారు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే సంతానం గురించి ఎందుకు అడిగామంటే మీ జాతకంలో పంచమాధిపతి బాగా బలహీనంగా ఉన్నారు. అందువల్ల సంతానం ఆలస్యం అవటము, గైనిక్ ఇష్యూస్ వలన కానీ ఏదైనా జరుగుతూ ఉంటుంది. కర్కాటక లగ్నంలో పుట్టారు, మకా నక్షత్రం 3వ పాదం, సింహరాశిలో పుట్టారు. ప్రస్తుతం నడుస్తుంది కుజుదశ. కుజుడు చాలా బలహీనంగా ఉండటం వల్ల సంతానం నష్టాలు అవటమా, మిస్క్యారేజ్ అవటమా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. మీరు కుజుడు రాహు శనికి సంబంధించిన పరిహారాలు చేసుకోండి, డాక్టర్ల యొక్క సలహాలు పాటించండి, ఐవీఎఫ్కి వెళ్లాల్సి వస్తుంది. సంతాన యోగాలు మీకు 26 జూన్ వరకు ఉన్నాయండి. 2026 జూన్ వరకు సంతాన యోగాలు ఉన్నాయి. కుజ రాహు శనికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకుంటూ సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధిస్తూ మీరు డాక్టర్లకు సలహాలు పాటించండి, తప్పనిసరిగా మీకు మంచి జరుగుతుంది. ఐవీఎఫ్ 100% కన్ఫామ్గా వెళ్ళాలి. మంచి డాక్టర్ని చూసుకోండి, నేను చెప్పిన రెమెడీస్ చేసుకోండి. మెయిల్ బేబీ అయితే కనుక బతకడం కష్టం అండి, కొద్దిగా ఫిమేల్ బేబీని ఆప్ చేయండి. ఓకే, అంటే ఎంబ్రియోస్ తీస్తారు కదా, అందుకే నేను చెప్తున్నాను, ముందుగానే చెప్తున్నాను. మీకు ఏమైనా మిస్క్యారేజ్ అయినాయా ఇప్పటి వరకు? నేను చెప్పిన కుజ రాహు శనికి పరిహారాలు చేయించండి, సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి. ఎక్కడ ఎంప్లాయ్ అండి? కావాలేనా? ఒకసారి నెక్స్ట్ ఐవీఎఫ్కి వెళ్ళేటప్పుడు ఏమాత్రం అవకాశం ఉన్నా కుక్కే సుబ్రహ్మణ్యం వెళ్ళండి. కుక్కే సుబ్రహ్మణ్యం, కర్ణాటక. ఏదైనా అవకాశం ఉంటే సర్ప సంస్కారం చేయించుకోండి అక్కడ, మీకు కుదిరితే. నేను చెప్తున్నాను, సర్ప సంస్కార పూజ అని ఒకటి ఉంటుంది. ఓకే, అది ఓకే అమ్మా. అంటే నేను చెప్పి మీకు ఇష్టమైతేనే చేయించండి అమ్మా. ఇవన్నీ పెద్ద ఖర్చుతో కూడుకున్న పనులు ఏం కాదు, మీకు అందుబాటులో ఉండే పనులు ఇవన్నీ. ఓకే, అప్పుడు మీరు ఐవీఎఫ్కి వెళ్ళండి. పక్కా అమ్మా, పక్కా పక్కా అవుతుంది. నేను రీసెంట్గా 82 భవన్ ఆవిడ డాక్టర్ గారు 7 ఐవీఎఫ్లు ఫెయిల్ అయినాయి. 7 ఐవీఎఫ్లు ఫెయిల్ అయినాయి, అర్థమైందా? నేను చెప్పా 8th వైఫ్ అమ్మవారు, నేను చెప్పాం కాదు, నేను ఎవరిని మధ్యలో. జాతకంలో సూచనలు ఉన్నాయమ్మా, కొద్దిగా జాగ్రత్త తీసుకోండి. నేను చెప్పినప్పుడు వెళ్తే 8th సక్సెస్. అందుకే మన దగ్గర ప్రిడిక్షన్ అమ్మ, మనం ఎలా ఫాలో అవుతామంటే నా అనుష్ఠానం మీద నా నమ్మకం ఉంటుంది కాబట్టి నేను చెప్తాను. మీకు పక్కా సంతాన యోగాలు ఉన్నాయి, కొద్దిగా మంచి డాక్టర్ని ఎన్నుకోండి. ఇది కన్ఫర్మ్ అవగానే ప్రెగ్నెన్సీ అమ్మ, సుబ్రహ్మణ్యం జపం 1,00,000 సంఖ్య చేయించుకోండి.
లక్ష సంఖ్య డబ్బులు కాదు, మళ్ళీ లక్ష అనుకునే లక్ష సంఖ్య సుబ్రహ్మణ్య జపం చేయించడానికి మీకు 10 రోజులు పడుతుంది. ఒక వ్యక్తి కూర్చొని చేస్తే, ఒక వ్యక్తి రోజుకు 6 గంటలు కూర్చొని చేస్తే మనకి 10 రోజులు పడుతుంది. అది అయిపోయిన తర్వాత హోమం పెట్టుకోండి. ఇది ఎక్కడ కూడా ప్రతి చోట శాంటిటీ ఉండాలమ్మా. ఇప్పుడు నేనున్నాను, నా అనుష్ఠానం మీద నాకు నమ్మకం కాబట్టి నేను జెన్యున్గా చెప్తాను, నీకు పక్క రిజల్ట్ వస్తుంది. మంచిదండి, శుభమమ్మ, విజయస్తు. మనం ఒక కాలంతో మాట్లాడామండి, 81లో పుట్టారు, సంతానం లేకపోవటము. అంటే ఇక్కడ ఏమవుతుందంటే జాతకరీత్యా మనం సంతానం ఎంతమంది అనేది ఫస్ట్ పాయింట్ అడగడం జరిగింది. ఎందుకంటే టైం అడ్జస్ట్ చేయడానికి మనం కొన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేసాం. అయితే ఏదో జాతకం అయినా సరే అండి, పంచమాధిపతి బలహీనంగా ఉన్నప్పుడు సంతానం ఆలస్యం అవ్వడం, సంతాన నష్టాలు జరుగుతూ ఉంటాయి. సంతాన స్థానాధిపతి 6, 8, 12 స్థానాలు అందరికీ కూడా అలా జరగదు. దాంట్లో అనేక రకాల అంశాలు ఉంటాయి. సంతానం యొక్క విషయంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ నాగదోషాలు ఇవన్నీ కాకుండా, రాహుకేతు దోషాలు ఇవన్నీ కాకుండా అంటే మనం ఫస్ట్ కుటుంబం, ఎక్స్పాన్షన్ ఆఫ్ ఫ్యామిలీ. అంటే పెళ్లి తర్వాత సుఖ సౌఖ్యాలన్నీ కూడా ఎక్స్పాన్షన్ అంటే 2వ స్థానం చూపిస్తుంది. 2వ అధిపతి ఏ విధంగా ఉన్నాడు, 2వ స్థానంలో ఎవరు ఉన్నారు అనే అంశం మీద ఫస్ట్ మనం బేరీ చేసుకోవాలి. తర్వాత పంచమ స్థానానికి వస్తాం. పంచమ స్థానానికి సంతానానికి కరెక్ట్గా ఉంటుందా లేదా అంటే గర్భ రక్షణార్థం ఏంటి, బీజం పురుషుడి యొక్క జాతకంలో చూసుకోవాల్సింది, శుక్రనాళాల యొక్క స్థితిగతులు, ఓకే, స్పర్మ్ కౌంట్ మొటిలిటీ ఏంటి అనేది చూసుకోవాలి. గర్భ రక్షణార్థం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఓకే, ఏం చెక్ చేసుకోవాలి, అది కుజుడు చూపిస్తారు. ఆడపిల్లల జాతకాల్లో కుజ చంద్రులని బేరీజ్ వేయాలి. సైకిల్స్ అంతా కూడా కుజ చంద్రుల యొక్క స్థితిగతుల మీద ఆధారపడి పీరియడ్స్ కానీ కరెక్ట్గా వస్తున్నాయా లేదా ఏంటి అనేది కూడా దీని మీద ఆధారపడి ఉంటాయి. అది స్త్రీ. పురుష స్థానంలో శని శుక్రుల యొక్క పంచమ స్థానంతో పాటు శని శుక్రుల యొక్క స్థితిగతులు మనం గమనించుకోవాలి. తర్వాత సంతాన కారకుడు, కుటుంబ కారకుడు యొక్క గురుడు యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి, ఇన్ని అంశాలు మనం జాగ్రత్త తీసుకోవాలి. అంటే ఈ రోజుల్లో ఏమవుతుంది, అందరూ డిలేగా పెళ్లి చేసుకోవడం వల్ల క్వాలిటీ ఆఫ్ స్పర్మ్ అంటే ఇప్పుడు 20 ఏట ఉన్నటువంటి క్వాలిటీ ఆఫ్ స్పర్మ్ 20లో ఉన్నటువంటి క్వాలిటీ ఆఫ్ ఎగ్స్ చాలా చాలా డిఫరెన్స్గా ఉంటున్నాయి. 27 వచ్చేసి 0 అయిపోతున్నాయి. అందువల్ల 100% అందరూ ఐవీఎఫ్కి వెళ్ళాల్సి వస్తుంది. ఇక్కడ జాతకంతో మంచి పంచమాధిపతి జరుగుతున్నా కానీ కొంతమందికి పాజిటివ్ అవుతారు, కొంతమందికి ఇబ్బందులు, మిస్క్యారేజ్ అవ్వటం, డిలే అవ్వటం ఇన్ని జరుగుతూ ఉంటాయి. 30 వెళ్ళేసరికి ఐవీఎఫ్కి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ఏంటంటే కొంతమంది అడుగుతారు కంపల్సరీ వెళ్ళాల్సిందా, నార్మల్ అవ్వదా, చాలా చాలా కష్టం అవుతుంది. పూర్వకాలంలో అంటే 18, 19, 16 ఏళ్ళకి పెళ్లి చేసేవాళ్ళు, లేట్ అంటే 22 ఏళ్ళు, లేట్ అంటే 27 ఏళ్ళకి, మ్యాక్స్ అంటే ఎవరో 27 ఏళ్ళు కొంతమంది ఉండేవాళ్ళు. అందువల్ల ఆడపిల్ల యొక్క జాతకం కానీ మగపిల్లవాడి జాతకంలో మనం మ్యాచ్ మేకింగ్ అన్నప్పుడు పాయింట్లతో కాకుండా పూర్తి జాతక విశ్లేషణ చేసుకుని సంతాన స్థానం ఎలా ఉంది. ఎందుకంటే పంచమ స్థానం దెబ్బతింటే పుట్టేటువంటి పిల్లలు అంగవైకల్యంగా పుట్టడము, ఈ రోజుల్లో ఏంటంటే ఆటిజం, డిస్లెక్సియా, ADHD చాలా ఎక్కువైపోయాయండి. తర్వాత ఇమ్యూనో మోడ్యులేటరీ డిజీజ్ లైక్ లూపస్ ఎరిథోమాటస్ ఒకటి, తర్వాత మల్టిపుల్ స్క్లెరోసిస్ అనేది, అనేక రకాల జెనెటిక్ డిజార్డర్స్ ఎక్కువైపోయాయి. దానివల్ల కారణం ఏంటి, మనం తింటున్నటువంటి ప్లాస్టిక్స్, మైక్రో ప్లాస్టిక్స్ అనేది స్పెమ్లోకి వెళ్ళిపోయాయండి, ఎగ్లోకి వెళ్ళిపోయి అంబ్లికేట్ ఫ్లూయిడ్లో కూడా, ఉమ్మనీరు అంటారు కదా, దాంట్లో కూడా మైక్రో ప్లాస్టిక్స్ ఉన్నాయండి. మైక్రో ప్లాస్టిక్స్ ఎప్పుడైతే అంబ్లికల్ ఫ్లూయిడ్లో ఉంటాయో అప్పుడు గర్భం అనేది నిలబడటం కష్టమైపోతుంది. తర్వాత బేబీకి కూడా ఇబ్బంది వస్తుంది, ఎన్నో జెనెటిక్ డిజార్డర్స్ రావడం, మ్యూటేషన్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. అందువలన ఒకటేమో సైన్స్ పరంగా మనం తీసుకోవాల్సిన అడ్వాన్స్మెంట్ ఏంటి, మనకు జరుగుతున్న నష్టం ఏంటి గమనించాలి, జాతకరీత్యా పంచమ స్థానం ఏ విధంగా ఉందని గమనించుకోవాలి. అప్పుడు గర్భరక్షణార్థం చేసుకోవాల్సినవి ఏంటి అంటే ఆ జాతకానికి సంబంధించిన ఐవీఎఫ్కి వెళ్ళే ముందు జాతకరీత్యా దోషాలకి పరిహారం, ఎలాగైతే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు సిస్టమ్ క్లీన్ చేస్తారు కదండి, మొత్తం మీరు సైకిల్స్ అయ్యాక రండి, ఈ టైంలో రండి అంటారు కదా, ఆ టైంలోనే మన కర్మను సిస్టమ్ అంతా క్లీన్ చేసుకోవాలి. గర్భరక్షణార్థం మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, తర్వాత ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత ఫస్ట్ ట్రైమిస్టర్లో సుబ్రహ్మణ్య జపం తప్పనిసరిగా చేసుకోవాలి. ఓకే, డబ్బు లేని వాళ్ళు ఏం చేస్తారంటే స్వామివారి దర్శనం చేసుకుంటారు, సుబ్రహ్మణ్య అష్టకం చదువుకుంటారు, సుబ్రహ్మణ్య స్వామికి నెలకు ఒక మంగళవారం ఇప్పుడు అభిషేకం చేస్తుంటారు, సుబ్రహ్మణ్య స్వామి దర్శనం ఎన్నో అవుతుంటాయి. డబ్బు ఉన్నవాళ్ళు అంతే కదా, డబ్బు ఉన్నవాళ్ళు ఐవీఎఫ్కి వెళ్తారు, లేని వాళ్ళు ఏం చేస్తారు, మామూలుగా మన కర్మ ఇంత అనుకుని ఉంటారు, వాళ్ళు సుబ్రహ్మణ్య జపం చేసుకోవడం. తర్వాత మంత్లీ కొన్ని చేసుకోవాల్సినవి ఉంటాయండి, మనకి పరశర మహాముని చెప్పినటువంటి కొన్ని పరిహారాలు ఉంటాయి, మంత్లీ ఫాలో అవ్వాలి. 8th మంత్లో గర్భరక్షణార్థం విష్ణు పూజ ఉంటుంది, పెద్ద ఖర్చుతో కానీ ఈవెన్ సింపుల్గా ఉంటాయి. ఓకే, మనం పెట్టే ఐవీఎఫ్కి 3.5 లక్షలు పెట్టేంతకంటే కాదండి. 8th మంత్లో గర్భరక్షణార్థం విష్ణు పూజ ఉంటుంది, అది కూడా చేయడం కుదరలేదు. విష్ణు సహస్రనామ స్తోత్రం రోజు వినటం, ప్రెగ్నెన్సీ ధరించగానే విష్ణు సహస్రనామ స్తోత్రం ప్రతిరోజు వినటం, శ్రద్ధగా కనుక విన్నట్టయితే, చెవిలో పెట్టుకుని కాదు సార్, చాలామంది చూస్తాం రన్నింగ్లో వెళ్ళేటప్పుడు పెట్టుకుంటారు, లేకపోతే ఇంట్లో చెవిలో పెట్టుకుని ఉంటారు, దానివల్ల ఫలితాలు ఉండవు, ఇంకా బ్రెయిన్ డ్యామేజ్ అవుతుందండి, న్యూరాలజికల్గా పార్కిన్సన్ డిసీజ్ రావడానికి, అల్జీమర్స్ రావడానికి కారణం అవుతుంది. అలాగే కూడా ప్రెగ్నెంట్ లేడీస్ ప్రశాంతంగా కూర్చొని
స్ట్రీట్లో కానివ్వండి, మంచం మీద కానివ్వండి, ఒక టేబుల్ మీద చక్కగా కూర్చొని విష్ణు సహస్రనామ స్తోత్రం కనుక విన్నట్టయితే 29 minutes 40 seconds ఎంత వస్తుంది. అది విన్నట్టయితే బేబీ గ్రోత్ చాలా బాగుంటుంది. అనేక రకాల జెనెటికల్ డిసీజెస్కి విష్ణు సహస్రనామ స్తోత్రం అనేది ఏదైతే వినటం వలన పాజిటివ్ ఉంది. ఎందువల్ల వస్తుందంటే మంత్రంకి న్యూరో లింగ్విస్టిక్ అండ్ సైకో లింగ్విస్టిక్ యాక్టివిటీ ఉంటుంది. ఒక మంత్రానికే ఉంటుంది. మన పాటలకి ఏదైనా తీసుకున్నాం అనుకోండి, న్యూరో లింగ్విస్టిక్ ఉంటుంది. మంత్రానికి రెండు ఉంటాయి. అర్థమైందండి. అందువల్ల ఏంటంటే గర్భరక్షణార్థం విష్ణు సహస్రనామ స్తోత్రం వినటం వలన చాలా మంచి మంచి ఫలితాలు వస్తాయండి. జై గురుదేవ్ దత్త. సమస్య పరిష్కారంలో ఇంకో కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జగరత్ నమస్కారం అండి. నమస్కారం గురుగారు. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మా పేరు వచ్చేసి బిఎన్ అశోక్ రెడ్డి, మాది అనంతపురం డిస్టిక్. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలండి రెడ్డి గారు? నా గురించి పుట్టిన తేదీలు చెప్పండి. 25/4/1989. 88. టైం అండి? టైం వచ్చేసి 8:55 నుంచి 9 మధ్యలో రాత్రి. ఎక్కడ పుట్టారు? అనంతపురమేనా? కళ్యాణదుర్గ మండలం దొడగట్ట విల్. 25 ఏప్రిల్ 1989 రాత్రి 8:55 నుంచి 9 మధ్యలో. 9 మధ్యలో. మూలా నక్షత్రం 1వ పాదం, ధనురాశి, వృశ్చిక లగ్నం. ఓకే, మీ జాతకరీత్యా ప్రస్తుతం చంద్రమహాదశ నడుస్తుంది. చంద్రుడు బలంగా ఉన్నప్పటికి కూడా ఏమవుతుందంటే ఎదుదల, ఆటంకాలు, తర్వాత నిద్రలేని రాత్రులు గడపడానికి, సన్యాసి యోగానికి, పెళ్లి తర్వాత వచ్చే సుఖ సౌఖ్యాలు అసంతృప్తికరంగా ఉండడానికి కారణం అవుతుంది. అందువల్ల మీరు ఏం చేయాలంటే కుజ, బుధ, శుక్రుడికి పరిహారాలు చేసుకోవాలి రోజు. కుజ, బుధ, శుక్రుడికి. ఇప్పుడు మీ డౌట్ ఏం చెప్పండి? అదే మ్యారేజ్ కలిసి రావట్లేదు. అదే చెప్పే కదా, మ్యారేజ్ సన్యాసి యోగాలు ఉన్నాయి. మీరేం చేస్తుంటారు? వ్యవసాయమే. ఓకే, నేను చెప్పిన శ్లోకాలు చేసుకోండి, గట్టిగా ప్రయత్నం చేయండి. ఓకే అండి. కుజ, బుధ, శుక్రుడికి పరిహారాలు చేయండి. కుజ, బుధ, శుక్రుడు రోజు చేయండి. లక్ష్మీనరసింహ స్వామిని ఆరాధించండి. కదిరి స్వామివారికి కళ్యాణం చేయించండి. ఓకే ఓకే, ఓకే, అంతా మంచి అవుతుంది, టెన్షన్ పడకండి. సరేనా? జయగురుత అండి, శుభం. సమస్య పరిష్కారంలో ఇంకొక కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురుత నమస్కారం అండి. నమస్తే సార్. అమ్మా చెప్పండి, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మీ పేరు? నా గురించి సార్. మీ పేరు? కల్పన సార్. కల్పన. పుట్టిన తేదీలు చెప్పండి. 11th September 2001. టైం అమ్మా? 11 నుంచి 12 మధ్యన రాత్రి. ఓకే, కంపల్సరీ టైం కరెక్ట్గా తెలియాలి. ఎక్కడ పుట్టారు కల్పన గారు మీరు? హైదరాబాద్లో సార్. హైదరాబాద్. నక్షత్రం ఆరుద్ర, 1వ పాదం, మిథున రాశి అంటారు. అయితే మీ టైం అనేది 11 to 12 మధ్యలో అన్నారు కాబట్టి కొన్ని విషయాలు మనం తెలుసుకోవాల్సి అడుగుతాను కొన్ని, దాని ప్రకారం మీరు చెప్పండి. ఇప్పుడు మీకు 2019-21 మధ్యలో హెల్త్ ఎలా ఉంది? 19-21 మధ్యలో ఆరోగ్యం ఎలా ఉంది? హార్మోన్ ఇష్యూస్ ఏమైనా వచ్చాయా? మీరు చదువుకునేటప్పుడు ఏమైనా చికాకులు? హార్మోన్ ఇష్యూస్. ఓకే, 100% మీరు 11:30కి పుట్టారు. సరేనా? ఓకే, మీ జాతకరీత్యా ఏంటంటమ్మా, బుధుడు చాలా బలంగా ఉన్నారు, రవి స్వక్షేత్ర స్థితి, ఇవన్నీ కూడా విద్యా యోగాలు, ఉద్యోగ యోగాలు బలంగా చూపిస్తున్నాయి. గవర్నమెంట్ హోదా కూడా ఉంది, నీకు ఓపిక రాసుకుంటే వస్తుందని చెప్పుకోవచ్చు. అయితే మీ జాతకరీత్యా ఏంటంటే ఈ యొక్క గురు కుజుల యొక్క ప్రభావం వల్ల మనకి ఇబ్బందులు ఎక్కువగా అనిపిస్తున్నాయి. కావున మీరు దక్షిణామూర్తి స్తోత్రాన్ని ప్రతినిత్యం 11 సార్లు పఠించడం వలన స్వామి యొక్క అనుగ్రహంతో మీకు అంతా మంచి జరుగుతుంది. ఇప్పుడు మీ డౌట్ ఏం చెప్పండి? జాబ్ రావడం లేదు సార్. 1 year నుంచి ట్రై చేస్తున్నా, అన్ని లాస్ట్ రౌండ్ వెళ్ళిపోతుంది. ఏం జాబ్స్ అమ్మా మీరు ట్రై చేసేది? బీటెక్? సాఫ్ట్వేర్ సార్. బీటెక్ ఏంటి మీరు? ట్రిపుల్-యా? బీటెక్ ఈసీ సార్. ఈసీ. ఓకే ఓకే ఓకే, ఇది సాఫ్ట్వేర్ ట్రై చేస్తున్నారు మీరు? అవును సార్. ఇప్పుడు ఏం కాదమ్మా, నేను చెప్పింది రోజు చేయండి దక్షిణామూర్తి స్తోత్రాన్ని. ఒకసారి ఏమాత్రం అవకాశం ఉన్నా నెలకు ఒక మంగళవారం ఆంజనేయ స్వామివారికి అభిషేకం చేయించండి. నెలకొక మంగళవారం ఆంజనేయ స్వామివారికి అభిషేకం చేయించండి. తప్పనిసరిగా స్వామికి అనుగ్రహంతో మంచి జరుగుతుంది. సరేనా? జాబ్ వచ్చేస్తుంది, టెన్షన్ పడాల్సింది ఏం లేదు. ఓకే సార్. మ్యారేజ్ గురించి చూస్తున్నారు? మ్యారేజ్ యోగాలు కూడా నడుస్తున్నాయి. జాబ్ వచ్చాక ట్రై చేయండి అమ్మా. జాబ్ వచ్చాక మంచి సంబంధాలు వస్తాయి కదా, జాబ్ వస్తుంది. నేను చెప్పించేయండి, జాబ్ వస్తుంది. ఓకే అమ్మా, ఇంకేం డౌట్స్ ఉన్నాయా? హెల్త్ ఇష్యూస్ ఉంటాయండి. హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, 19 నుంచి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. ఒకటి, టైంకి తినండి, ప్రశాంతంగా ధ్యానం మెడిటేషన్ చేసుకోండి, నేను చెప్పినటువంటి దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. డెఫినెట్గా ఆ ఫుడ్ ఏదైతే జంక్ ఫుడ్ మానేయండి. చాలామందికి ఏంటంటే ఇప్పుడు నడుస్తున్నటువంటి పిల్లల్లో ఎగ్స్ ఒకటి, పాలు ఒకటి మంచివి కాదు. అందరూ ప్రమోట్ చేస్తారు, గవర్నమెంట్ కూడా ప్రమోట్ చేస్తుంది. కానీ ఎగ్స్ అనేవి హెప్లాయిడ్ ఎగ్స్, అర్థమైందమ్మా? పాలు అనేది ఇవి హార్మోన్ పాలు. అందువల్ల ఏమవుతుందంటే దానివల్ల గైనిక్ ఇష్యూస్ వస్తాయి. తర్వాత మనం తాగేది ప్రతిదీ ప్లాస్టిక్, మైక్రో ప్లాస్టిక్స్ ఎక్కువ ఉన్నాయి. అర్థమైంది తల్లి?
ఓకే. ఫస్ట్ ఫుడ్ విషయంలో జాగ్రత్త తీసుకోండి, టెన్షన్ తీసుకోవద్దు. నీ జాతకం చాలా బాగుందమ్మా. తీసుకోవాల్సిన జాగ్రత్త విపరీతమైన కోపం ఉంటుంది ఒకటి. తర్వాత నీకు అర్థమవుతున్నట్టు ఉంటుంది కానీ బ్రెయిన్లో అది నువ్వు బయటికి వ్యక్తపరచలేవు, మైండ్లో స్టాగ్నేషన్ అయిపోద్ది. అది కొన్ని సందర్భాల్లో మీరు మొండమ్మాయి అనుకోవచ్చు, ఈ అమ్మాయికి ఏమో చెప్పిన అర్థం కాదనుకోవచ్చు, ఇవన్నీ ఉంటాయి. దానికే మీరు దక్షిణామూర్తి స్తోత్రం చదువుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. జయగురత్తమ్మ, శుభం. సమస్య పరిష్కారంలో ఇంకొక కాల లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత్త, నమస్కారం అండి. నమస్తే స్వామి. నమస్కారం అమ్మా. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలి? సార్ నేను గుంటూరు నుంచి మాట్లాడుతున్నాను స్వామి. అమ్మా చెప్పండి. నా పేరు పూర్ణిమ. అమ్మా చెప్పండి పూర్ణిమ గారు. నేను 3 సెప్టెంబర్ 2000 పుట్టాను. అమ్మా 3 సెప్టెంబర్ 2000. టైం అమ్మా? టైం మార్నింగ్ 9:10. 9:10. ఎక్కడ పుట్టారు? గుంటూరేనా? చెన్నైలో. స్వాతి నక్షత్రం 4వ పాదంలో పుట్టారమ్మా. తులారాశి అంటారు. లగ్నం కూడా తులా లగ్నం. ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశ శని మహాదశ. శని ఈ జాతకానికి యోగకారకుడు అయినప్పటికి కూడా వారు ఉన్నటువంటి స్థితి అంత అనుకూలంగా లేదు. దానివల్ల మీ యొక్క ప్రణాళికలన్నీ తారుమారవుతాయి. అది ఉద్యోగ ప్రయత్నాల్లో కానివ్వండి, పెళ్లి ప్రయత్నాల్లో కానివ్వండి, అన్ని విధాలుగా. అలాగే అమ్మగారి యొక్క హెల్త్, మీ మదర్ యొక్క స్థితిగతులు బలహీనపరచడానికి కారణం అవుతాడు. అందువలన మీరు ఎప్పుడు కూడా రోజు కూడా దత్తాత్రేయ స్వామిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు వస్తాయి. నెలకొక శనివారం నాడు మీరు ఆంజనేయ స్వామికి అభిషేకం చేయించండి. ఇప్పుడు మీ డౌట్ ఏం చెప్పండి. నీలం ధరించండి. నీలం, బ్లూ సఫైర్ రైట్ హ్యాండ్ మిడిల్ ఫింగర్కి వెండిలో ధరించండి. ఇప్పుడు మీ డౌట్ ఏం చెప్పండి అమ్మా. ఓకే స్వామి. నేను 2018లో ఇంటర్ కంప్లీట్ చేశాను. నెక్స్ట్ 19లో హోమియోపతి జాయిన్ అయ్యాను. అండ్ బీబీఏ చేస్తున్నాను ఇప్పుడు ఆన్లైన్ లో. బిహెచ్ఎంఎస్ చేస్తూ బీబీఏ చేస్తున్నారు అంతేనా? బిహెచ్ఎంఎస్ చేస్తూ బీబీఏ చేస్తున్నాను. మంచిది మంచిది. ఎక్కడ ఎక్కడ మీ లోకల్ ఇన్స్టిట్యూట్ స్కూల్? లేదు స్వామి, రాజమండ్రిలోనే. అంటే అది ఇప్పుడు మీరు చేసేటువంటి బీబీఏ వ్యాలిడేనా? ఇప్పుడు కొన్ని జేఎన్టీలో అయితే బీటెక్ చేస్తూ కూడా బీబీఏ చేసుకోవచ్చు. వ్యాలిడే స్వామి, ఇప్పుడు చేస్తుంది. అంటే 2 degrees అని చెప్పండి. యుఎస్ వెళ్ళాలనుకుంటున్నా రేపు 2026 ఆగస్ట్ ఇంటేక్కి. బిహెచ్ఎంఎస్ అయిపోయాక వెళ్దాం అనుకుంటున్నారు ఎంబీఏ చేయడానికి. ఓకే. అప్పటికి ఎట్లా ఉంటుంది స్వామి? 2026 జాన్ ఇంటెక్ కానీ ఆగస్ట్ ఇంటెక్ కానీ వెళ్తే అన్నీ బాగుంటాయి. మన జాతకం అంతా బాగుంది. చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాలి అంతే. విదేశాలకు వెళ్ళడానికి సపోర్ట్ అదే. బిహెచ్ఎంఎస్ నుంచి మళ్ళీ ఎంబీఏకి ఎందుకని మీరు బిహెచ్ఎంఎస్కి అంత లేదేనా? అవును స్వామి, అంటే బీబీఏ మీద వెళ్దాంలే అని చెప్పి. ఓకే ఓకే, చూసుకోండి మరి, చూడండి మరి గట్టిగా. డెఫినెట్గా వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి, వెళ్ళొచ్చు. ఇప్పుడు 2026 జాన్ ఇంటెక్కి అవుతుందా ప్రైజ్ అమ్మా? అవుతుందా అంటే ఆ రోజు మనకి ఇంటర్నేషనల్ అఫైర్స్ ఎలా ఉంటాయి మనకు తెలియదు కదా, వార్స్ ఎలా ఉంటాయో తెలియదు. మీ జాతక రీత్యా అయితే విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి, అక్కడ చదువుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. 2026 మార్చి తర్వాత ఉన్నాయి అంటే వెళ్తారనే ఇక్కడ ఇండికేషన్. ఆ టైంలో ఏదో వార్ ఎలా ఉంటుందో మనకు తెలియదు, అంత అన్ప్రిడిక్టెడ్గా ఉన్నాయి కదా ఇప్పుడంతా కూడాను. అందువల్ల జాతకం అంతా బాగున్నప్పటికి కూడా కొన్ని కండిషన్స్ తీసుకోవాలి మన జాగ్రత్తలు అని తీసుకొని మీరు సక్సెస్ అవుతారు, ఏం ప్రాబ్లం లేదు. మంచిదండి. సో యూస్తూ సమస్య పరిష్కారంలో మరొక కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జగత నమస్కారం అండి. నమస్కారం గురూజీ గారు. నమస్కారం అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? నుంచి అండి, మా అమ్మాయి గురించి తెలుసుకోవాలి. సెప్టెంబర్ 5, 2007. 2007. టైం బాబు? టైం 12:50 అండి PM. 12:50. ఎక్కడ పుట్టింది అమ్మాయి? ఒంగోలు అండి. ఒంగోలు. పేరేంటండి అమ్మాయి పేరు? కావ్య దుర్గా. చూడండి, పాప మృగశిర నక్షత్రం 4వ పాదంలో పుట్టిందండి. మిథున రాశి, లగ్నం వృశ్చిక లగ్నం. పాప జాతకరీత్యా ఏంటంటే రవి స్వక్షేత్ర స్థితి, తర్వాత గురుడు చాలా బలంగా ఉన్నారు కావున మంచి విద్యాయోగాలు ధనయోగాలు చూపిస్తుంది. అయితే తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే పాప జాతకరీత్యా రవి కేతు శని యొక్క యుతి అనేది మనకు మంచిది కాదు ఒకటి. తర్వాత చంద్రుడు బలహీనంగా ఉండటం వల్ల ఉన్నత విద్యలో ఆ అమ్మాయికి ఎంత టాలెంట్ ఉన్నప్పటికి కూడా ఆ అమ్మాయికి అనుకున్నటువంటి సీట్ రాకపోవడానికి కారణం అవుతుంది. మీ డౌట్లు ఏం చెప్పండి. అదే పాపని అంటే కామర్స్ బాగా చేస్తుందండి. బీకామ్ తీసుకోవాలా లేకపోతే బీఎస్సీ కంప్యూటర్స్ తీసుకోవాలా, ఎటువైపు వెళ్తే బాగుంటుంది అనేది. ఓకే. ఈ అమ్మాయికి ఏంటంటే మీరు ఈ అమ్మాయికి గవర్నమెంట్ జాబ్ యోగాలు ఉన్నాయి. ఓకే, బీకామ్ తీసుకునే కంటే కూడా BA LLB కానీ బీకామ్ LLB జాయిన్ చేయండి. BA LLB తన చాయిస్. ఓకే, సిఈసి కాబట్టి బీకామ్ LLB జాయిన్ చేయండి. ఈ అమ్మాయికి గవర్నమెంట్ జాబ్ యోగాలు ఉన్నాయి, అంతా బాగుంటుంది.
చెప్పండి. ఆరోగ్యం ఎట్లా ఉంది సార్? ఆరోగ్యంలో కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి. తెలియనటువంటి ఆరోగ్య సమస్యలు ఏంటి? కంటి నొప్పుల, కంటి సైటా, లేదా బ్యాక్ పెయిన్, తలనొప్ప, ఇలాంటి ఏవో చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు. ఆడపిల్లకి సహజంగా వచ్చేటువంటి గైనిక్ ఇష్యూస్ ఉంటాయి. వాటన్నిటికి కూడా గణపతిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు వస్తాయండి. తర్వాత ఏంటంటే సంకటహార చతుర్థి వ్రతం చేయమని చెప్పండి. అంటే పౌర్ణమి వెళ్ళిపోయిన 4వ రోజున సంకటహార చతుర్థి అంటారు కదా, ఆ రోజు ఓపిక ఉంటే చేయమని చెప్పండి. సరేనా? గణపతి ఆరాధన, గణపతి దర్శనం చేసుకోమని చెప్పండి. స్వామికి అనుగ్రహంతో ఆమె జాతకంలో దోషాలు తొలగిపోయి మంచి ఫలితాలు వస్తాయి. ఈ పాప జాతకంలో గురుడు, కుజుడు చాలా బలంగా ఉన్నారు. లీగల్గా ఎంఐ సెటిల్ అవుతుంది. దశమాధిపతి అయినటువంటి రవి స్వక్షేత్ర స్థితిలో ఉంటాము. మనకి మంచి రాజయోగాన్ని ఇస్తారు. గవర్నమెంట్ జాబ్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. అర్థమైందా? అలాగే. మంచిదండి. శుభం అండి. విజయస్తు. సమస్య పరిష్కారంలో ఇంకొక కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. జగరత నమస్కారం అండి. హలో, నమస్తే అండి గురువు గారు. నమస్కారం అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? మాది పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ళ మండలం అండి. అమ్మా మీరు మా ఎవరి ఆయన గురించి? గారి గురించి తెలుసుకోవాలండి. అమ్మా పుట్టిన తేడాలు ఇవ్వండి. 1978 అండి, జనవరి 13వ తారీఖున పుట్టారండి. 1978. టైం అండి? టైం తెల్లవారితే భోగి అని మా అత్తయ్య గారు చెప్పారండి. టైం లేదు. టైం క్లాస్ లేదండి. 4 ఆ టైంలో. పిల్లలు అందరూ అమ్మాయిలా అబ్బాయిలా? మాకు ఇద్దరండి, ఒక పాప అండి, ఒక బాబు అండి. బాబు చదువు ఎలా ఉంటుంది? ఆరోగ్యం ఎలా ఉంటుంది? బాబు ఇప్పుడు 6th క్లాస్ చదువుతున్నాడండి. అదే కొంచెం తనకి ఇమ్యూనిటీ తక్కువ అని ఆస్తమా అవి ఉన్నాయండి. లైఫ్ ఓకే, హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. చూడండి అమ్మా, ఈయన ధనుర్లగ్నంలో పుట్టాడు. పూర్వభద్ర నక్షత్రం 1వ పాదం అంటారు. ఓకే, 5 గంటల ప్రాంతంలో పుట్టారు. ఈయన 5 గంటల ప్రాంతంలో పుట్టారు. ఈయన జాతకరీత్యా ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశ బుధ మహర్దశ. బుధుడు చాలా బలంగా ఉన్నారు. మీకు తెలిసిన సంబంధమా? మీది తెలిసిన సంబంధమా? అవునండి. ఓకే, చూడమ్మా, బుధుడు బలంగా ఉన్నారు. బుధుడు బలంగా ఉంటే మంచి తెలివితేటలు, సేవా దృక్పథం ఉంటుంది. వీరి జాతకరీత్యా యోగాలు అనుకున్నట్టు రాకపోవడానికి కారణం ఏంటంటే శనిగ్రహానికి పాపకత్రి యోగం ఏర్పడటము, తర్వాత కుజుడు యొక్క స్థితి బలహీనంగా ఉండటం వల్ల జరిగింది. అందువల్ల ఈయన దత్తాత్రేయ స్వామిని ఆరాధించడం వల్ల మంచి జరుగుతుంది. నెలకొక మంగళవారం ఆంజనేయ స్వామివారికి అభిషేకం చేయించమని చెప్పండి. వారికి మంచి మార్పు అనేది వస్తుంది. ఇప్పుడు మీ డౌట్ ఏం చెప్పండి. అదే అయితే 4వ ఆయనండి, మేము వేరేగా ఉండేవాళ్ళం అండి. ఇంకా ఆస్తులు అవి కూడా మా బావగారు వాళ్ళు చేసుకుని మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారండి. ఇవ్వట్లేదండి మా బావగారి. చూడమ్మా, ఏదైనా సరే మీకు రావాల్సిన ఆస్తులు కానీ ఏమైనా 2026 ఏప్రిల్లోగా వస్తేనే వచ్చినట్టు. 2026 ఏప్రిల్లోగా వస్తేనే వచ్చినట్టు. అందువల్ల ప్రయత్నం అయితే చేయండి. దత్తాత్రేయ స్వామిని ఆరాధించమని చెప్పండి. మీకు మంచి జరుగుతుంది. సరే గురుగారు. మంచిదమ్మా. జాగ్రత్త. శుభం. సమస్య పరిష్కారంలో మరొక కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. జాగ్రత్త. నమస్కారం అండి. నమస్కారం గురుగారు. అమ్మా మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలి? మా అన్నయ్య గురించి తెలుసుకోవాలండి. మీ అన్నయ్య పేరండి? కిరణ్ కుమార్. కిరణ్ కుమార్. పుట్టిన తేడాలు ఇవ్వండి. 25 3వ నెల 1997. టైం అమ్మా? టైమ్ మంగళవారం 10 నుంచి 10:30 లోపండి ఉదయం. ఓకే, ఎక్కడ పుట్టారమ్మా? సరసనాపల్లి. చూడమ్మా, మీ అన్నయ్య గారు హస్త నక్షత్రం 4వ పాదంలో పుట్టారమ్మా. వృషభ లగ్నం అంటారు. రాశి కన్యా రాశి అవుతుంది. అన్నయ్య గారి జాతకరీత్యా ఏంటంటే జాతకం అంతా బలాలు బాగా ఉన్నాయి. ఏ విధంగా? ఉన్నత స్థితి యోగాలు, ధనయోగాలు, ఏదైనా సొంతంగా కష్టపడి చేసుకోవడం, లేదంటే ప్రభుత్వ ఉద్యోగం ట్రై చేసుకుంటే రావడం, ఇలాంటివి ఉన్నాయి. అయితే ప్రాబ్లం ఎక్కడి నుంచి వస్తుందంటే 2023 నుంచి కలిసి రావట్లేదు దీనికి. నాన్నగారు ఎక్కడ ఉంటారు, ఎలా ఉంటారు? ఎవరు గురుగారు? మా నాన్నగారు. మా నాన్నగారు ఇక్కడే ఉంటారండి, గవర్నమెంట్ జాబ్ చేస్తారు. ఓకే, ఈ 23 నుంచి ఎలా ఉంది నాన్నగారికి? 1 ఇయర్కి ఎలా ఉంది నాన్నగారు జాబ్లో కానీ హెల్త్ కానీ? అంటే కొంచెం అటు ఇటు అవుతుందండి. కొద్దిగా జాగ్రత్తగా ఉండమని చెప్పండి ఇక్కడ. అలాగే ఈ అబ్బాయి యొక్క జాతకంలో గురు కుజ ఏమా శుక్రుడు, గురు కుజ శుక్రుడికి రోజు శ్లోకాలు చేయమని చెప్పండి. లక్ష్మీనరసింహ స్వామిని ఆరాధించాలి. మంచి ఫలితాలు వస్తాయి అన్నమాట. ఇప్పుడు డౌట్ ఏం చెప్పండి. అంటే గవర్నమెంట్ జాబ్స్ కి ప్రిపేర్ అవుతున్నారు గురుగారు. ఏం రాస్తున్నాడు? ఏం చదువుకున్నాడు ఈయన? ఎంఎస్సి గురుగారు. ఎంఎస్సి ఏంటి? కెమిస్ట్రీయా లేతే? అవును గురు. ఓకే, గవర్నమెంట్ జాబ్స్ రాస్తున్నారు. ఎస్ఎస్సి, రైల్వే అన్ని రాస్తున్నారు గురుగారు. బ్యాంక్స్. ఓకే ఓకే, కోచింగ్ ఏం తీసుకుంటున్నా లేతే? 1-2 మార్కులు ఇలా పోతున్నాయి గురుగారు లాస్ట్ వరకు వచ్చి. ఒకటి అబ్బాయి గవర్నమెంట్ జాబ్ వస్తుంది 25 జూన్ తర్వాత. 2025 జూన్ తర్వాత గవర్నమెంట్ జాబ్ వస్తుంది. అసలు 0.1 మార్క్తోనే పోతాయి గవర్నమెంట్ జాబ్స్. అంటే అంతే కదా, ఒక పోస్ట్కి 1000 మంది రాస్తారు కదా. అయితే నేను చెప్పిన శ్లోకాలు గట్టిగా చేయమనండి, గవర్నమెంట్ జాబ్ వస్తుంది. 25 జూన్ తర్వాత, 25 జూన్ నుండి 27 మధ్యలో గవర్నమెంట్ జాబ్ వస్తుంది. 2025 జూన్ నుండి 27 డిసెంబర్ మధ్యలో జాబ్ వస్తుంది. అన్ని రాయమని చెప్పండి, అన్ని జాబ్స్ రాయమని చెప్పండి.
సరే గురు. ఓకేనమ్మా. కుజ గురు శుక్రుడు నవగ్రహ శ్లోకాలు రోజు పొద్దున 6 చేయాలి. లక్ష్మీ నరసింహస్వామి వారిని ఆరాధించాలి. లక్ష్మీ నరసింహస్వామిని దర్శించాలి. ఓకే, థ్యాంక్స్ అండి. మంచిదండి, శుభం. వ్యూస్ సమస్య పరిష్కారంలో ఇంకొక కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత నమస్కారం అండి. జై గురుదత్త గురువు గారు. అమ్మా నమస్కారం గురువు గారు. నమస్కారం అమ్మా. మీ పేరు, ఎవరి గురించి తెలుసుకోవాలి? నా పేరు భారతి గురువు గారు. మా బాబు గురించి తెలుసుకోవాలి. బాబు పేరు, పుట్టిన తేదీ ఇవ్వండి భారతి గారు. 31st March 2000 గురువు గారు. 2000. టైం అమ్మా? 7 PM, 7:15 PM. ఎక్కడ పుట్టాడు? హైదరాబాద్ గురువు గారు. బాబు పేరేంటమ్మా? గిరీష్ కుందన్. విరీష్ సుందర్. అమ్మా చూడండి, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం ధనిష్ట 1వ పాదంలో పుట్టాడమ్మా. కన్యా లగ్నం ఉంటారు. టైం లేని తేడాలు ఉన్నాయా? అటు ఇటుగా 2 minutes అట్లాగా? 7:15 కరెక్టా? కొంచెం ఉంది గురువు గారు, ఒక 5 minutes అటు ఇటు ఉండదు గురువు గారు. మొత్తం మారిపోద్దాం, అటు ఇటు అయితే మొత్తం మారిపోతాయి. వీళ్ళ నాన్నగారు ఏం చేస్తారు? మా వారు ఇక్కడ హైదరాబాద్ గురువు గారు, బిజినెస్ చేస్తారు. బిజినెస్. ఇప్పుడు మీ వారికి 17, 18, 19 ఎలా ఉంది బిజినెస్? 17, 18 అంటే గురువు గారు ఎలా ఉంది అంటే మీరు ఇచ్చిన టైం 5 నిమిషాలు అటు ఇటు అంటున్నారు కదా, నేను అడ్జస్ట్ చెక్ చేసుకోవాలి. ఎలా ఉంది అంటున్నాను. కొంచెం పర్లేదు గురువు గారు, ఏదో చిన్న బిజినెస్ బిజినెస్. తర్వాత అమ్మా 23 పోయిన సంవత్సరం నుంచి మీ హెల్త్ ఎలా ఉంది? మీ ఆరోగ్యం? నా ఆరోగ్యం బాగుంది గురువు గారు, పర్లేదు. వాళ్ళ నాన్నగారికే కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. ఓకే ఓకే ఓకే. ఈ అబ్బాయి చెప్పిన మాట వింటాం ఏం ఎలా ఉన్నాయి? కోపం ఎక్కువ వస్తుంది? అంత బాగానే ఉంది గురువు గారు. జాబ్ ఒకటి ప్రాబ్లం ఉంది గురువు గారు. అమ్మమ్మ జాబ్ లేదు. అబ్బాయి 1.5 year జాబ్ చేశాడు, తర్వాత రిజైన్ చేశాడు గురువు గారు, యూఎస్ వెళ్ళాలని. అది వీసా రిజెక్ట్ అయింది. తర్వాత 23లోనే జరుగుతాయి అన్ని. 23లోనే 22లో గురువు గారు. రిజెక్ట్ అయింది ఎప్పుడు? 22, 23 22. ఓకే. అంటే మీ అబ్బాయి 5 నిమిషాలు అన్నారు కాబట్టి అమ్మా, నేను ఇప్పుడు ఎందుకు అడిగానంటే ఇవన్నీ మనకి టైం తేడాలు ఉన్నాయి, అందుకని నేను అడుగుతున్నాను. అంటే అబ్బాయి వచ్చేసి 7:20 దాటిందమ్మా పుట్టినప్పుడు. 7:20 దాటాకే పుట్టాడు అబ్బాయి. ఓకే. ఎందుకంటే మీరు ఫస్ట్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏమి పెద్దగా ఇబ్బందులు ఉండకూడదు, అర్థమైందా? ఇప్పుడు ఏంటి మనకి ఏమొస్తుందంటే ధనిష్ట నక్షత్రం 1వ పాదం, మకర రాశి, తులా లగ్నం అవుతుంది. బాబు ఏం చేయాలంటే గురుడు రవికి శ్లోకాలు పఠించమని చెప్పండి రోజు. కన్యా లగ్నం కాదా గురుగారు? కన్యా లగ్నం కాదు. కన్యా లగ్నం అయితే అసలు బీటెక్ అసలు చదవడు. అందుకే మీకు అడిగింది మీ వారు ఏం చేస్తారు, మీ వారికి ఎలా ఉంది అని ఎందుకు అడిగానంటే కన్యా లగ్నం కాదు. కన్యా లగ్నం అయితే అందుకే మీరు 5 నిమిషాలు ఎట్టి అన్నారు. ఎందుకు డౌట్ వచ్చిందంటే బీటెక్ చదివాడు అనగానే మనకి తేడా తెలిసిపోతుంది. కన్యా లగ్నం కాదు అసలు. కన్యా లగ్నం అయితే ఒక గ్రహం కూడా బాగాలేదు కదా, 8వ ఇంట్లో కుజ, గురు, శని. ఓకే, ఈ కాంబినేషన్స్ అన్నీ మనకి మ్యాచ్ అవ్వట్లేదు. మీరు 5 minutes గ్యాప్ ఉంది కాబట్టి తులా లగ్నం అవుతుంది. ఇప్పుడు మ్యాచ్ అవుతుంది అన్నీ కూడా. ఏది 22లో వచ్చినటువంటి ఇబ్బంది, ఇప్పుడు వాళ్ళ నాన్నగారికి హెల్త్ ఇష్యూస్, ఇవన్నీ కూడా ఇప్పుడు మనకు తెలుస్తుంటాయి. గురు రవికి పరిహారాలు చేయించండి. గానగాపూర్ దత్తాత్రేయ స్వామిని దర్శించమని చెప్పండి, మంచి జరుగుద్ది. బిజినెస్ వద్దామా ఇప్పుడు? బిజినెస్ వద్దు. ఈ అబ్బాయికి బిజినెస్ పనికిరాదు. లిటిగేషన్స్, కోర్టు సమస్యలు ఉంటాయి మీ అబ్బాయికి. కోర్టు సమస్యలు ఉంటాయి. బిజినెస్లో దిగితే ఫస్ట్ జాబ్ చేయమనండి. ఇప్పుడు ఆన్ సైట్ విదేశాలకు వెళ్ళి యోగాలు వస్తాయి, ఎంఎస్ చేయడానికి పంపించండి. ఓకే. ఎప్పటికీ బిజినెస్ చేయకూడదు. ఎప్పటి వరకు చేయకూడదు అంటే బిజినెస్ ఈ అబ్బాయికి శని మహర్దశ వచ్చేంత వరకు. శని మహర్దశ 2039లో వస్తుంది. ఏమాత్రం బిజినెస్ చేస్తే మీ వారు కష్టపడింది, ఈ అబ్బాయి కష్టపడిన డబ్బులు మొత్తం పోతాయి. ఓకే. తర్వాత ఈ అబ్బాయికి లైఫ్లో కోర్టు సమస్యలు ఉంటాయి, లీగల్ ఇష్యూస్ ఉంటాయి. అందువల్ల వ్యాపారం అనేది వద్దని చెప్తాను. తర్వాత ఏదైనా భూమి కొంటున్నా ఏం కొంటున్నా జాగ్రత్తగా ఉండాలి. సరేనమ్మా? ఇంకోటి గురువు గారు, తను జాబ్ ఏమన్నా ట్రై చేయొచ్చా? జాబ్ చేస్తే ట్రై చేస్తే వెంటనే వస్తుందమ్మా. నేను చెప్పిన గురు రవి శ్లోకాలు చదువుకుంటూ గానగాపూర్ ఒకసారి దర్శించుకుని రమ్మనండి. విత్ ఇన్ నో టైం అంటే 3-4 monthsలోగా మంచి జాబ్ వస్తుంది అబ్బాయికి, తను చదువుకుందానికి తగినట్టు. కాదే అసలు మాట విండు, కష్టం. నేను చెప్పిన పరిహారాలు చేస్తాడని కూడా నేను అనుకోను. చేస్తాడు గురువు గారు. అయితే మంచి పొద్దున 6 చేయమని చెప్పండి గురు రవులు. ఓకే. సప్తమ స్థానం బాగాలేదన్నారు కదా అనేసి కొంచెం డౌట్ ఉంది. లేదమ్మా, ఇబ్బమ్మా సప్తమ స్థానం బాగోనంత మాత్రాన పెళ్లి బాగోదని కాదు. నేను ఎందుకంటే ప్రొఫెషనల్ గా చెప్తే ఏముండదమ్మా. ఇప్పుడు మనం చూస్తాం, సాఫ్ట్వేర్లో ఉన్నారు, సప్తమ స్థానం బాగోపోతే ఏమైందంటే ఆ అమ్మాయి 9 to 5 జాబ్ చేస్తుంది, ఈ అబ్బాయి ఈవినింగ్ లండన్ వర్క్ చేస్తారు, గ్రేవైట్ షిఫ్ట్ అయిపోయాయి. డాక్టర్ అయ్యాడు అనుకోండి, సప్తమ స్థానం పాడైపోయి ఉంటుంది డాక్టర్కి, పోలీసు వాళ్ళకి, ఆర్మీ వాళ్ళకి, రాజకీయ నాయకులకి,
టాప్ బిజినెస్ మ్యాగ్నెట్స్ అంతా సప్తమ స్థానం పాడైపోయి ఉంటుంది. వాళ్ళు కలిసి ఉండట్లేదా ఏంటి? తర్వాత కొంతమంది గవర్నమెంట్ జాబ్స్లో ఒకళ్ళు వైజాగ్ జాబ్ చేస్తారు, ఒకళ్ళు హైదరాబాద్ చేస్తారు. సప్తమ స్థానం పాడైపోతే అలాంటి జాబులు, అలాంటి పెళ్ళిళ్ళు అవుతాయి. అంతేగాని సప్తమ స్థానం బాగాలేదని బూచి నువ్వు నాకు తెలిసి చిన్నప్పటి నుంచి ఆ అబ్బాయిని చూడగానే భయం వేస్తుంటుంది. అంతేనా? అంతేమా, ఒక యోగం బాగున్నప్పుడు ఎక్కడో కొంత ఇబ్బందుల నుంచి తప్పించుకోవడానికి అవకాశాలు ఉంటాయి. అర్థమైందా? ఇప్పుడు సప్తమ స్థానం బాగున్నామే, అమెరికా పెళ్ళి అవగానే ఆన్సెట్ వస్తుంది అబ్బాయికి, ఈ అమ్మాయి ఇక్కడ ఉండిపోద్ది, ఒక 5-6 నెలలు ఉంటుంది, సంవత్సరం ఉంటుంది, మళ్ళీ వెళ్ళిపోతారు, కలిసిపోయింది, అయిపోయింది, దోషం అయిపోయింది. లేదు సప్తమ స్థానం బాగలేదు, ఈ అమ్మాయి కాలిఫోర్నియా న్యూజెర్సీలో ఉంటారు, ఒక 3-4 అవర్స్ ఫ్లైట్ జర్నీ, ఇలా ఉంటాయి. అంతేగాని సప్తమ స్థానం బాగోనంత మాత్రాన పెళ్ళిళ్ళు కావని కాదు, విడిపోతారని కాదు. విడిపోవడానికి కారణం ఏంటంటే ముఖ్యంగా అనుమానాలు, సందేహాలు, ఫైనాన్షియల్ ప్రెషరు. ఇప్పుడు అందరినీ గారాభంగా మెచ్చుకుంటున్నాం కదా పిల్లల్ని. సపోజ్ ఒక అమ్మాయి ఉంది, నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, మీరు నా ఆశ్చర్యపోతారు. పెళ్ళయింది, ఆ అమ్మాయి ఏమో ఒక టాప్ కంపెనీ 80,000 జీతం, ఈ అబ్బాయి బి కేటగిరీ ఇండియన్ కంపెనీ, ఈ అబ్బాయికి 60,000 జీతం. 16 రోజులు పండగ వదిలిపెట్టొచ్చారు. సాయంత్రం ఐస్ క్రీమ్ తింటుంటే అమ్మాయిని వీడ కుర్రోడు అన్నాడు అనమాట, ఏమని, జలుబు చేస్తుంది ఐస్ క్రీమ్ తిన్నా, నువ్వు హూ ఆర్ యూ, నా 80,000 జీతం, 60,000 జీతం, నా అమ్మకి ఫోన్ చేస్తే వాడిని వదిలేసి రావేంది 16 పండగకి. ఇదేమో రీసెంట్ ఇలా చదువుతున్నాయి. తల్లిదండ్రుల యొక్క ఈ ప్రభావం, పిల్లల్ని బాగా పెంచుకోవడం వల్ల, గారాభంగా పెంచుకోవడం వల్ల రాంగ్ గైడెన్స్ ఇస్తాం, దీనివల్ల విడిపోతున్నారు. కానీ ఇవే జాతకాలు 30 ఏళ్ళ 40 ఏళ్ళ క్రితం ఉన్నాయి, ఎవ్వరు విడిపోలా. అర్థమైందా? జాతకం ఒక ఇన్ఫ్లుయెన్స్ ఏమవుతుందంటే మనం తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. జాతకం మనకి 30-40%. సప్తమ స్థానం బాగాలేదు అంటే, అమ్మ మీ ఆయన జాతకంలో సప్తమ స్థానం బాగాలేదు కాబట్టి ఈ అబ్బాయికి సాఫ్ట్వేర్ జాబ్ అయితే నైట్ షిఫ్ట్లు ఉండొచ్చు, గ్రేవేట్ షిఫ్ట్స్, లేకపోతే నాన్ కాలింగ్ జాబ్ ఉండొచ్చు, లేట్ అవుతుంది, లేదా ఒకవేళ ఆన్సైట్ వెళ్తే ఇద్దరు ఒకేసారి పోండి. నేను చెప్తుంటాను, నా దగ్గర సప్తమ స్థానం వీళ్ళు వస్తే యూస్ ట్రై చేస్తుంటే ఒకదాని వెళ్తామమ్మా మీ ఆయన రాడంటాం, వాళ్ళు అలానే వెళ్తారు. వెళ్ళిన తర్వాత మీరు చెప్పింది గురుగారు కరెక్టే, జెమినీ టీవీలో విన్నాం మేము అంటుంటారు. వాటిని అడ్జస్ట్ చేసుకోవాలి. తర్వాత అప్పుడు ఏం చేయాలి, ఇతను మెల్లగా షిఫ్ట్ అవుతాడు. ఆమె కాలిఫోర్నియాలో ఉంటే ఈ అబ్బాయి న్యూయార్క్లో ఎత్తుక్కోవాలి. ఈ కాంబినేషన్ ఎప్పుడు కర్మ ఏం చెప్తుంది దానికి అనుగుణంగా మనం వెళ్ళాలి. కర్మ ఏం చెప్తుందో అది వెళ్ళాలి. చాలామంది ఏం చేస్తారు, ట్రాన్స్ఫర్ అయింది, 7 నెలలు అయినా ట్రాన్స్ఫర్ అయిపోయాక వాడు రిపోర్ట్ చేయకుండా పంతులు గారిని జ్యోతిష్యుడు నమ్మి నీకు పూజ చేస్తున్నా నువ్వు వెళ్ళకంటాడు. అలా వెళ్ళకూడదు. ట్రాన్స్ఫర్ అవ్వగానే వెళ్ళిపోయి రిపోర్ట్ చేసి కర్మ ఏం చెప్పిందో అది చేసి తర్వాత మనం ప్రయత్నాలు చేసుకుని బ్యాక్ వస్తే అప్పుడు ఫలితాలు వస్తాయి. అందువల్ల మీకే కాదు, నేను అందరికీ ఏం చెప్తానంటే సప్తమ స్థానం పాడైపోవడం వల్ల ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి, జాగ్రత్త తీసుకోవచ్చు. అలాగే దానికంటే ముఖ్యంగా పంచమ స్థానం దెబ్బతింటే సంతానంలో ఇబ్బందులు ఉంటాయి, అలాంటి మనం కేర్ తీసుకోవాలి. సరేనా? అందుకని ఇవే జాతకాలు గురుదశ యోగాన్ని ఇవ్వదు. అలా అని చెప్పేసి తీసుకుంటే ఎట్లా, శ్లోకాలు చేసుకోండి, నేను చెప్పిన పరిహారాలు చేసుకోండి. ఎందుకంటే టాప్ ఫిల్మ్ స్టార్స్ ఉన్నారు, పొలిటీషియన్స్ ఉన్నారు, గురుదశ తులాలగ్నానికి యోగం చేసిన బోల్డ్ మంది. అర్థమైందా? అలా ఉండదమ్మా, పరిహారాలు చేసుకోవాలి. ఓకే, అది ఫాలో ఉంటే రిజల్ట్స్ వస్తాయి. ఏమా ఎలా వస్తాయంటే, అబ్బాయి దూరంగా సెటిల్ అవుతాడు, ఇండియాలో ఉండడు, గుర్తుపెట్టుకోండి. గురువు వలన ఈ అబ్బాయి ఇండియాలో ఉండడు, గుర్తుపెట్టుకోండి. తర్వాత గురువు వలన ఈ అబ్బాయికి హై ప్రొఫైల్ భార్య వస్తుంది, ఎక్కువ ఈ అబ్బాయి కన్నా ఎక్కువగా డబ్బున్న అమ్మాయి వస్తుంది, లేకపోతే ఎక్కువ చదువుకున్న అమ్మాయి వస్తుంది. చదువుకున్న అమ్మాయి ఎక్కువ వస్తే మన అమ్మాయి మాట వినాలి కదా మనం గట్టిగా, వినకపోతే గొడవే కదా. అలాంటివి వస్తాయి. ఈ అమ్మాయికి నేను చెప్తున్నాను, ఈ అబ్బాయి బీటెక్ ఇక్కడ హైదరాబాద్లో చదివాడు అనుకోండి, ఆ అమ్మాయి జేఎన్టీలో చదివిన అమ్మాయో, ఎన్ఐటీలో చదివిన అమ్మాయి వస్తుంది, లేకపోతే యూఎస్లో ఎంఎస్ చేసిన అమ్మాయి వస్తుంది. డెఫినెట్గా ఆ అమ్మాయి జీతం ₹1 ఎక్కువగా ఉంటుంది. చెప్పినట్టు వినాలి, ఎందుకంటే సప్తమంలో ఉన్నాడు కదా. కుజదోషాలు ఏమి ఉండవమ్మా, మీరేం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సరేనా? మంచిదమ్మా, శుభం, జయగురుత్త. ఈరోజు జ్యోతిష్యం సందేహాల్లో మనం కాలర్తో మాట్లాడామండి. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కాల్ చేశారు ఆవిడ, వాళ్ళ వారి గురించి అడిగారు. అయితే ఇద్దరు జాతకాలు మనం చూసినప్పుడు ఏంటంటే, వాళ్ళ వారికి వాళ్ళ అన్నదమ్ముల యొక్క ఆస్తిపాస్తులు తల్లిదండ్రులు ఇవ్వలేదు, వాళ్ళ అన్నదమ్ములకు రాసేస్తారు, ఈయన్ని ఇబ్బంది పెట్టారు, ఎటువంటి ఆస్తి రాకుండా ఏదో చిన్నపాటిది ఇచ్చిన తర్వాత వాళ్ళ నాన్నగారిని ఎవరు చూడకపోతే అన్నారు. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయాల్లో ముఖ్యంగా ఏంటంటే, ఆ అమ్మాయి జాతకం కూడా అడిగింది. ఆ అమ్మాయి 80లో పుట్టారండి. జాతకం ఎప్పుడు కూడా ఎలా పనిచేస్తుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకోవడానికి నేను చెప్పడం జరుగుతుంది అనమాట. ఆవిడ 1980లో పుట్టారు, మిథున లగ్నంలో బుధ శుక్రులు, చంద్రుడు లాభస్థానం ముందు బలంగా ఉన్నారు. తర్వాత శని కుజుల యొక్క స్థితిగతులు కూడా బాగున్నాయి. అంటే ఇక్కడ ఏమవుతుంది, మరి ఆ అమ్మాయి లెక్క ప్రకారం ఇవ్వాలి, ఒక చార్టర్డ్ అకౌంటెంట్ అని అవ్వాలి, బ్యాంక్ ఆఫీసర్ కానీ, హై ప్రొఫైల్ జిఎమ్స్ కానీ అవ్వాలి జాతకరీత్యా. అయితే అదే అమ్మాయి ఒక ఉన్నత కుటుంబంలో కనుక పుట్టినట్టయితే, ఉన్నత కుటుంబం కాకుండా బేసిక్గా ఒక ఆర్డినరీ ఎంప్లాయీస్ పిల్లలు కనుక పుట్టింటే డెఫినెట్గా సక్సెస్ అయ్యేది. ఇక్కడ ఏమవుతుంది, సహజంగా ఆ రోజుల్లో 1980స్లో పుట్టారంటే అండి, అమ్మాయి పెద్ద మనిషి అవగానే, మెచ్యూర్ అవగానే వెంటనే పెళ్లి చేసేయాలి. 8th క్లాస్ వరకు చదివించడం ఆడపిల్లలకి అలా ఉండేది. ఫస్ట్లో 5th క్లాస్, తర్వాత పెళ్లి చేయటం, ఫస్ట్ ఫార్మ్ ఇలా అంటుండేవాళ్ళు, పెద్దవాళ్ళు చెప్తుంటారు కదా. తర్వాత 7th క్లాస్ అవగానే పెళ్లి చేసేయటం, తర్వాత 10th క్లాసు, తర్వాత ఇంటర్మీడియట్ అని, డిగ్రీ అని, ఇప్పుడు హై లెవెల్కి వచ్చింది. అట్లా ఉండేది. అంటే ఏమవుతుందంటే, అలా తండ్రి గారికి పూర్తి అవగాహన లేకపోవడం వల్ల వాళ్ళకి ఆస్తులు కానివ్వండి,
లేకపోతే చదువు మీద అంత అవగాహన లేకపోవడం వల్ల, వారు చేసుకునే పనుల వల్ల, లేకపోతే వ్యవసాయం వల్ల వాళ్ళు చదివించలేకపోయి ఉండొచ్చు. ఆ రీజన్ వల్ల ఈ అమ్మాయి సక్సెస్ అవ్వలేదు. అంటే ఏమవుతుంది, మన జాతకం బాగుంది కానీ అదే అమ్మాయి కనుక ఒక ఇంట్లో మనం చూస్తుంటాం, జాతకాలు బాగున్న వాళ్ళందరూ కూడా ఆ రోజుల్లో మన దేశ దిక్కానమాన ప్రకారం, అంటే మన పరిస్థితులు ఏంటి, ఆంధ్ర తెలంగాణలో తెలుగు వాళ్ళలో కానీ ఇండియన్లో సౌత్ ఇండియన్లో ఆడపిల్ల అంటే ఇలాగ ఉండాలి ఇలా ఉండాలని సిచ్యువేషన్ ఉండేవాళ్ళు. కొంతమంది డిప్రెషన్ ఏం చేయలేకపోయినా ఉంటుంటారు. కొంతమంది ఏంటంటే ఇప్పుడు ఇంద్రనూయి గారు లాగా ఆ రోజుల్లో వాళ్ళ తాత ముత్తాతలు చదువుకొని వెళ్ళాలి బయటికి అన్నారు కాబట్టి ఆమె పెప్సీకి సీఈఓ అవడం జరిగిందనమాట, గ్లోబల్ సీఈఓ. అయితే ఆ రోజుల్లో కొంతమందిని అణచివేయటం వల్ల ఇలా జరిగింది. అంటే ఇక్కడ జాతకంలో ఇప్పటికి కూడా యోగాలు ఉంటాయండి. ఆ యోగాల్ని సరైన గైడెన్స్ లేకపోవడం వల్ల, అంటే టీచర్ గారు పూర్వకాలంలో ఒక మంచి టీచర్ ఉండేవాళ్ళు, ప్రతి ఒక్క వ్యక్తికి కూడా లైఫ్లో టీచర్ గారు ఉండేవాళ్ళు అండి, వాళ్ళ గైడెన్స్ ఉండేది. ఈ రోజుల్లో గైడెన్స్ లేకపోవడం వల్ల జాతకం బాగుంది అనుకుంటున్నారు కానీ ఫలితాలు రావట్లేదు. జాతకం బాగుంది, మంచి స్కూల్లో వేశాడు, అబ్బాయి సక్సెస్ అవ్వలేదు, ఎందుకంటే సరైనటువంటి తర్ఫీదు లేకపోవడం జరుగుతుంది. అందువల్ల జాతకంలో యోగాలు ఉన్నప్పటికి కూడా ఆ యోగానికి తగినటువంటి ప్రాక్టీస్ లేకపోయినా, లేదా సాధన లేకపోయినా, ప్రయత్నం లేకపోయినా సక్సెస్ రాకపోవడం వల్ల జాతకం జీరో అయిపోతుంది. ప్రేక్షకులు ఎవరైతే దివ్యజ్యోతిషం కార్యక్రమం చూస్తుంటారో జాతకంలో అందరికీ యోగాలు ఉంటాయండి. ఆ యోగాలు ఎలా సప్రెస్ అవుతున్నాయి, సప్రెస్ అవ్వడానికి కారణాలు సమాజం అవుతుందా, లేకపోతే ఇంట్లో ఉన్నటువంటి డబ్బులు స్థితిగతులు బాగోపోవడం వల్ల మనం చదివించలేకపోయామా, అయితే వాళ్ళగా సరైన గైడెన్స్ లేకపోవడం వల్ల ఎదగలేదా అనే అంశాల మీద జాతకం ఆధారపడి ఉంటుంది. అందుకనే టైం, స్పేస్, డైరెక్షన్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ఉదాహరణకి లగ్నంలో చంద్రశుక్రులు కలిశారు, చాలా బలంగా ఉన్నారు, పూర్ణచంద్రుడు ఉన్నాడు, వీడు చాలా అందంగా ఉంటారు, లేకపోతే అమ్మాయి చాలా బాగుంటుంది, తెల్లగా ఉంటుంది, కళ్ళు బాగుంటాయి అని వర్ణించడం జరుగుతూ ఉంటుంది జాతకరీత్యా. ఈ అబ్బాయి ప్రవరకుడిలాగా ఉంటాడండి అనుకున్నాం. అదే మనం ఆఫ్రికన్స్ తీసుకోండి, ఇదే జాతకం ఆఫ్రికా పుట్టిన నల్లగా ఉంటారు, అటువంటి రూపం ఉండదు. మరి ఎందుకని, దేశ దిక్కాలం ప్రకారం జాతకం చెప్పుకోవాలి. అందువల్ల జాతకంలో ముఖ్యంగా మనం చెప్పుకునేటప్పుడు దేశాన్ని, దిక్కుని పూర్తిగా తెలుసుకుని వాళ్ళ స్థితులు ఏంటి చెప్పుకున్నట్టయితే జాతకంలో ఉన్నటువంటి బలాన్ని మనం బయట తీయడానికి అవకాశం ఉంటుంది. దోషాలు కనుక ఏమైనా వాటికి పరిహారాలు చేసుకోవడం వల్ల వాటి నుంచి కొంతవరకు బయటకు వచ్చి మంచి ఫలితాలు పొందడానికి జ్యోతిష్ శాస్త్రం సహాయపడుతుందండి. జై గురుదేవ.